ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ హిట్ టీవీ మ్యామ్. థ్యాంక్ చాలా యూ. రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఫైనల్లీ యూ కేమ్ హియర్. యాక్చువల్‌గా మేం కాదు, మీరే మమ్మల్ని మీ స్టూడియోకి ఇన్వైట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ ఇది మేము చాలా పెద్ద విషయంగా కూడా ఫీల్ అవుతున్నాము. మోస్ట్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎప్పుడంటే ఎవరికైనా కానీ టాలెంట్ ఉంది అని అంటే దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు పడే తపన ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మేము ఈ స్థాయికి వచ్చామంటే మా సీనియర్స్ మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేసి ఉండాలి, ఎన్ని అవకాశాలు ఇచ్చి ఉండాలి. సో దాన్ని మేము పుణికిపుచ్చుకున్నాం అంతే. ఎన్టీఆర్ గారి దగ్గర వర్క్ చేసిన మాటలేనా ఇవన్నీ? అలా అంతే. అంత పెద్ద పర్సన్ దగ్గర వర్క్ అమ్మో! చేసినప్పుడు అస్సలు వర్క్ అంటే కూడా ఎక్కువ ఆత్మీయత ఎక్కువ ఉంది అక్కడ, నేర్చుకోవడం ఎక్కువ ఉంది. అది చెప్పలేని కళ్ళలో నీళ్ళు వస్తాయి నాకు. ఆ ఉద్వేగం అనమాట, భావోద్వేగము. అర్థమవుతుంది. ఆల్రెడీ మీరు మాట్లాడుతూ ఎమోషన్ అవుతున్నారు వెంటనే. అసలు ఆయన తలుచుకుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తాయమ్మా అసలు. కాదు మ్యామ్, టీవీలో చూసినప్పుడు అంటే జనరల్‌గా ఇది సందర్భం కాదేమో. కాకపోతే ఏంటంటే ఒక చిన్న క్యూరియాసిటీ. ఎందుకంటే మిమ్మల్ని మా ఛానల్ ద్వారా నేను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను కాబట్టి మా ఛానల్‌కి. అక్కడ ఒక చిన్న విషయం తెలుసుకోవాలని ఉంది. జనరల్‌గా మేము సార్‌ని మూవీస్‌లో చూసినప్పుడే మాకు ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది. ఆ మనిషిని చూడగానే ఒక దైవత్వం అన్నట్లు కనబడుతూ ఉంటుంది కదా! అలాంటి పర్సన్‌తో మీరు వర్క్ చేసి ఆయనతో చాలా ట్రావెల్ చేశారు కదా! అసలు మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది? నో సౌండ్స్, నో సౌండ్స్. నో సౌండ్స్, అసలు అది పదాలకి రాదమ్మా. అద్భుతం, అద్వితీయం, అనిర్వచనం. అసలు నిర్వచించడానికి పదాలు సరిపోవు. చాలా రోజుల తర్వాత మీరు స్క్రీన్ ముందు ఆయన్ని గుర్తు చేశారు. నిజంగా ఇప్పటికి కూడా ఆయన ఇట్లా ఎదురుగుండా ఉన్నారేమో. ఆ ఫస్ట్ ఆయన్ని నేను చూసినప్పుడు సీను, తర్వాత ఆయనతో నేను కూర్చొని భోజనం చేసినప్పుడు కానీ అలాంటివన్నీ ఇప్పుడు అలా స్క్రీన్ ముందు నాకు ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ మీరే మాట్లాడారు కాబట్టి నేను అడుగుతున్నాను. మీరు ఫస్ట్ సార్‌ని చూసింది ఎప్పుడు? అది అసలు అది చాలా అసలు చెప్తే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ గుర్తు చేసుకున్నాను. తెల్లారుజామున 3:30 గంటలకి. తెల్లవారుజామున 3:30 గంటలకా? 3:30 మీరెప్పుడు గంటలకి. లేచారు? ఎప్పుడు వెళ్లారు? ఎప్పుడు చూసారు? అంటే ఒకటి మాకు చిన్నప్పుడు పెందలాడే లేవడం అనేది పుట్టింటి దగ్గర నుంచి నేర్చుకున్న విషయం. ఇప్పుడంటే మన లైఫ్ స్టైల్ అంతా మారిపోయి దరిద్రాన్ని అంతా నెత్తిన పోసుకొని అనవసరమైన అంటే డిస్టర్బ్డ్ లైఫ్లో ఉన్నాం. కానీ అప్పుడు 94 అనుకుంటా. ఎస్, 94. మళ్ళీ మీ ఏజ్ తెలియాల్సిన సందర్భం వచ్చిందా? సరే చెప్పండి. నా ఏజ్ నేను ఎప్పుడు ఓపెన్ గా చెప్తాను, ఎప్పుడు దాచుకోలేదు నేను. మేము డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాము. సో అది 94 అనమాట. అప్పుడు నేను అప్పుడైతే కొత్తగా ఈ జెమినీ టీవీలు స్టార్ట్ అయినాయి అనమాట. సో అది నేను జెమినీ ఛానల్లో వర్క్ చేసేదాన్ని నేను, ప్రైవేట్ ప్రోగ్రామ్స్కి అసోసియేట్ డైరెక్టర్గా. అయితే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆనంద విగడన్ అని, తమిళ్ పత్రికకి అతను జర్నలిస్ట్ అనమాట. సో వేరే ఇట్లా కామన్ ఫ్రెండ్ ద్వారా అతను పరిచయం నాకు. అతనికి ఏంటంటే తెలుగు రాదు. రామారావు గారి మాట్లాడేటటువంటి అంత ఆ శైలి, ఆ భాష అర్థం అవ్వదు. ఆయన హైలీ ఇడియోమాటిక్ లాంగ్వేజ్లో మాట్లాడతారు ఆయన. ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకోవడం ఈయనకి వచ్చేది కాదు. కొంచెం తెలుగు వచ్చు, కానీ ఆ భాషను అర్థం చేసుకోవడం అనేది ఆయనకు వచ్చేది కాదు. సో హీ రిక్వెస్టెడ్, ఒకరోజు వచ్చి, చౌదరి గారు ఏమి అనుకోవద్దు, నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఏంటి అని అంటే, నేను రేపు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నాకు కొంచెం మీరు ట్రాన్స్లేటర్గా ఉంటారా అని చెప్పేసి అని అన్నారు. అంటే నాకు అర్థం కాలేదు. సరే ఫ్రెండ్స్ కదా, సరేలే అని చెప్పేసి నేను వస్తానులే అనేసి అని అన్న తర్వాత మీరు రెడీగా ఉండగలుగుతారా 3:30కి అనేసి అని అన్నారు. బాగుంది, 3:30 కంటే ఓకే, 3:30కి నేను ఫ్రీ అయిపోతాను, 2:30 కల్లా ఫ్రీ అయిపోతాను, వెళ్ళిపోతాను అంటే. ఫ్రీ ఏ 2:30 మేడం? మీరు ఆఫ్టర్నూన్ అనుకున్నారా? తెల్లారుజామున 3:30కి అన్నాడు. తెల్లారుజామున 3:30కి ఏం ఇంటర్వ్యూ, నేను నీకేం ట్రాన్స్లేట్ చేయాలిరా భయ్, ఏంది ఏంటి విషయం ఏంటి, అసలు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అంటే, ఎన్టీఆర్ గారి దగ్గరకండి అని చెప్పేసి అని అన్నాడు. అంటే అట్ ద సేమ్ టైము ఆయన నన్ను అడగడానికి కూడా కారణం ఇంకొక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు అక్కడ. అట్లా ఆయన ద్వారానే ఇతను పరిచయం నాకు. ఆయన ఏమన్నారంటే, సార్ ఆయన పొద్దున్నే టైం ఇచ్చాడు, ఇదేంటి ఆయన భాష ఏమో నాకు సరిగ్గా అర్థం కాదు, ఇది అది అని అంటే, అప్పుడు ఆయన అన్నారన్నమాట, ఇదిగో ఈవిడ్ని తీసుకుపో అని.
ఈవిడ తీసుకెళ్ళి ఈవిడ బాగా ట్రాన్స్లేట్ చేస్తుంది నీకు, ఈవిడకి అర్థమవుతుంది అని చెప్పేసి అని అనగానే అప్పుడు అడిగారు ఆయన ఇలాగా, రేపు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి వస్తారా అని చెప్పేసి అని. ఒక్కసారి నాకు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే ఎన్టీఆర్ గారి దగ్గరికి అండి అనగానే ఒకసారి షాక్ అనమాట. లోపలంతా ఇలా ఒకసారి ఎందుకంటే ఆయనతో చిన్నప్పటి నుంచి నాకు కొన్ని అనుకోకుండా కొన్ని అనుభూతులు ఉన్నాయి. అది ఎప్పుడైనా సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తాను నేను. ఎన్టీఆర్ గారి దగ్గరికి నేను వస్తా రెడీ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అసలు నిద్ర పట్టదు. ఆయన్ని చూడాలి, రేపొద్దున ఆయన నన్ను ఏమని పిలుస్తారు, నేనేం సమాధానం చెప్పాలి, నన్ను ఏం అడుగుతారు, నేనేం చెప్పాలి, ఇవన్నీ ప్రాక్టీస్ అనమాట. అద్దంలో కూర్చొని ఎలా నుంచోవాలి, ఎలా చూడాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ఒకటే ప్రాక్టీసు. అంటే పిచ్చి పిచ్చిగా చేయడం అనమాట. అప్పుడు చిన్నతనం అది. ఏంటిది నా ఇంటర్వ్యూ ఆయనకైతే ఆయన నాతో ఎందుకు మాట్లాడతారు, అసలు నన్ను లోపలికి రానిస్తారంటే ట్రాన్స్లేటర్ కాబట్టి ఖచ్చితంగా రానిస్తారు. కానీ నేనేం అడగాలి ఆయన్ని, ఏ క్వశ్చన్లు అడగాలి, అప్పుడు దాకా బోల్డని బుర్రలో ఉండే అనమాట. ఇది అడుగుదాం ఇలా అడుగుదాం అట్లా ప్రాక్టీస్ 3:30 అయిపోయింది, 3 అయిపోయింది. 2:30కే ఇంకా అప్పుడు ఫ్రెష్గా రెడీ అయిపోయి 2:30 నుంచి కూర్చుందాం వీడు ఎప్పుడు వస్తాడా అని. అప్పుడు సెల్ ఫోన్లు అవి ఏం లేవు అనమాట, ల్యాండ్ లైన్సే ఉండేవి. సరే వచ్చిన తర్వాత 3 o'clockకి బయలుదేరి వెళ్ళిన తర్వాత ఇక్కడ రోడ్ నెంబర్ 13 అనుకుంటా, దాంట్లో ఉండేవారు ఆయన. పొద్దున్నే వెళ్ళేసరికి మేము అనుకున్న రోడ్డు మీద ఎవ్వరు లేరు. అందులో హైదరాబాద్లో తెల్లారుజామున 3ంటికి డెడ్ అర్ధరాత్రి ఉన్నట్టు ఉంటుంది. అర్ధరాత్రి ఇక్కడ మనుషుల సంచారం ఉంటుంది కానీ 3 o'clock ఎవరు ఉండరు కదా. అవును. ప్రశాంతంగా వెళ్తాం, మళ్ళీ రిహార్సల్స్ వేసుకున్నా, ఈ క్వశ్చన్ అడగాలి అని. ఎవ్వరు లేరు. బాబోయ్ ఇంత తెల్లారుజామున అసలు ఆయన తలుపు తీస్తాడా, ఆయన ఏం చేస్తాడు, ఇంత పొద్దున్నే ఎట్లా లేస్తాడు, ఆయన పొద్దున్నే ఎందుకు రమ్మనాలి అని ఇలా వచ్చాం. నైట్ నుంచి పొద్దునకు ఒక 1000 క్వశ్చన్స్ వేసుకున్నట్టున్నారుగా. అసలు 1000 లెక్క పెట్టడానికి లేదమ్మా. ఎన్ని సెకండ్స్ ఉంటే సెకండ్కి ఒక ఆలోచన వచ్చేస్తుంది కదా మనకి. ఆలోచనలు లైఫ్ టైం మొత్తంలో కూడా మీరు ఆలోచించి ఉండరేమో. మైట్ బి. అర్థమవుతుంది. వెళ్ళిపోయాను నేను. వెళ్ళి చూసేసరికి నాకు షాక్. ఆయన ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీద వరకు కూడా క్యూ ఉన్నారు జనము. అంటే ఏంటి వీళ్ళందరూ అని అడిగితే వాళ్ళందరూ ఎవరు, అప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్కి బీఫామ్ తీసుకుంటానికి వచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అనమాట. మొత్తం లీడర్లో తెల్లారుజామున క్యూలో నిలబడి ఉన్నారు. ఆయన ఇంటి నుంచి క్యూ ఉంది పెద్దగా. ఆ ప్రిన్సెస్లో బోల్డ్ మంది ఉన్నారు. బాప్రే ఇసలు వీళ్ళు రాత్రి నిద్రపోయారా, ఇక్కడే పక్కలేసుకొని పడుకున్నారా అదే కదా అన్న తర్వాత వాళ్ళ బయటికి వెళ్ళి ఈయన ఎవరు వేరే వాళ్ళకి చెప్పారు. చెప్పిన తర్వాత లోపలికి రండి అన్నారు. అన్న తర్వాత వెళ్ళేసరికి అందరూ అడ్డం ఉన్నారు. ఆ లోపల ఆయన రూము ఎదురుకుండా ఆయన హాల్లో ఇట్లా దివాన్ మీద, దివాన్ కాదు పరుపు మీద కూర్చుంటారు, కిందే కూర్చుంటారు, ఇట్లా కాళ్ళ మీద కాలేసుకుని పరుపు మీద కూర్చుంటారు ఆయన. ఒకసారి చూడంగానే అసలు ఏంటిది, స్పర్శ లేదు నాకు, మా నోట్లో మాట లేదు నాకు. మీరు చెప్తుంటే నాకు కూడా లేదు. నేను అక్కడికి వెళ్ళాను, విజువల్ నాకు నడుస్తున్నానా కూర్చుంటున్నానా ఏం జరుగుతుందో కూడా తెలియదు నాకు. ఆయనే చూస్తున్నాను. ఇలా చూసారు. ఆ చూపమ్మా ఇలా తిరిగి చూడగానే ఒక పులి గనక ఇలా చూస్తా చూడు, ఆ కళ్ళు అలా ఉంటాయి ఆయనవి. ఆయన కొన్ని సినిమాల్లో చూసారో లేదో, అసలు ఆయన ఆ నొసటితోటి కళ్ళతోటి ఆ భావాలు నాకు బాగా ఇష్టం అనమాట. సో నేను వాటికేసి చూస్తున్నా ఇలా.